హాయ్ అండి, ట్రెడిషనల్ ఫుడ్స్కి స్వాగతం. నేను మీ జబర్దస్త్ మహేష్. మామూలుగా ట్రెడిషనల్ వంటలను ఈ రోజుల్లో అందరూ మర్చిపోయారండి. నిజంగా నేను ఊరికి మళ్ళీ 2 రోజులు సెలవు ఉన్నప్పుడు ఊరికి వెళ్తే కరెక్ట్గా రోజు మా అమ్మ మామిడికాయ పప్పు వండుతుంది. ఇంకెందుకులే అని చెప్పి అక్కడ కూర్చుని మొత్తం మనం క్యాచ్ చేయడం జరిగింది. ఆ క్యాచ్ చేసి మీ ముందు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనం మామిడికాయ పప్పు వండాలంటే ఫస్ట్ మామిడికాయ తీసుకోవాలి. మామిడికాయ అంటే బంగినపల్లి కాదు, పులప మామిడికాయ తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకోవద్దు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. పులప మామిడికాయ తీసుకోవాలి. కందిపప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆయిల్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పప్పు దినుసులు, కారం, పసుపు, ఉల్లిపాయలు, ఇంకా అలాగో మీకు తెలుసు కదా ఉప్పు కూడా వేయాలి. అదే చేతితోటి కరివేపాకుని ఆ కొత్తిమీర కూడా పాడేయండి, 4 తిప్పులు తిప్పి. ఓకేనా? ముందుగా మామిడికాయ కట్ చేసుకుందాం. తొక్క తీసేసాను, కట్ చేద్దామండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఈ ప్లేట్లోకి తీసుకుందాం. టెంకర్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదండి. నెక్స్ట్ ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయకి మనం అంటే చాలా అభిమానం, ఎందుకంటే మన చేత అభిమానాన్ని తెప్పించి కళ్ళంపడా నీళ్ళు తెప్పింతా ఉంటుంది అది. ఈ పచ్చిమిరకాయలు నేచురల్గా ఉన్నాయి, ఇలా ఇరగొట్టేసినా పర్లేదు. మీరు ఇలా ఇరగొట్టి ఇలా వేసుకోండి. కుంట్లో మాత్రం వేలెట్టుకోవద్దు, చాలా మండుతుంది. మొన్నసారి నేను ట్రై చేశాను ఇలాగే. ఏమంటే మామిడికాయ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పప్పు మామిడికాయ తయారు చేసే విధానంలోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగిందో లేదో చూసుకోవాలి. మనం ఎలగపోతే వెలిగించుకోవాలి. ఇప్పుడు ఉడకడానికి సరిపడ్డ వాటర్ దీంట్లో వేసుకోవాలి. మనం ఈ మామిడికాయ ముక్కల్ని 4 తిప్పులు తిప్పి ఇందులో పడేయండి. ఏమంటే తేడా వస్తే నేను చూసుకుంటాను. ఈ పచ్చిమిరకాయ ముక్కను కూడా పాడేయండి. మామిడికాయలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ, ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అదే చేతితో కొంచెం సాల్ట్ యాడ్ అయ్యాలి. కొంచెం మమకారంతో కలిపి 4 సుక్కల కారం వేయాలి. జీలకర్రను కొంచెం చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఇది హెల్త్కి మంచిది. ఇప్పుడు శుభ్రం చేసిన కందిపప్పుని ఇందులో వేసుకుందాం. ఇది ఉడకడానికి మినిమం 20 నిమిషాలు పడుతుంది. నేను వెళ్ళి టీ తాగొస్తాను, మీరు ఎక్కడ వెయిట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మామిడికాయ పప్పు రెడీ అయిందో లేదో చూద్దాం. బాగా ఉడికిందండి, మంచి నీట్గా పద్ధతిగా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే తాలింపు సరుకులు వేసి ఆయిల్లో మొత్తం మరగబెట్టి అది ఇది కలిపితే మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ వెలిగించుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ అంటే మళ్ళీ హెయిర్ ఆయిల్ కాదండి, మంచి నూనె వేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత మనం పప్పు దినుసులు వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, జస్ట్ అలా ఇత్తనాలు చల్లినట్టు అంతే. నెక్స్ట్ కరివేపాకు. ఇది మరిగిన తర్వాత 4 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, మంచిది. ఏమండి, పప్పు ఏమో ఉడికిపోయింది, ఏమో ఏగిపోయి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేద్దాం. కలిపి ముందు 2 స్టవ్లు కట్టేద్దాం. ఓకే, కొంచెం జాగ్రత్తగా. చూసారా ఎంత పద్ధతిగా ఉందో? దీనివల్ల మీకు ప్లస్ ఏంటంటే రేపొద్దున మీకు పెళ్ళి అయిన తర్వాత మీ ఆవిడకి వంట రాకపోతే మీరు చేసుకోవడానికి బాగుంటుంది ఇది. అందుకనే నాలాంటి ఒక్కరి కోసం ఇది తయారు చేశాను. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. ఏమంటే ఇప్పుడు పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఇంకా పెరగాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర చల్లుకుంటుంటుందండి, మామూలు కూడా దద్దరిపోద్దండి. జస్ట్ అలా కొత్తిమీర చల్లుకుని అందరూ కర్రీ తింటారు, నేను మాత్రం పప్పు మామిడికాయ టెంక తింటాను. ఏంటో అదంటే అభిమానం నాకు. దొరికింది. ఇప్పుడు 2 కుర్రాలను పెట్టి నెతికించాను. పప్పులో దొరికింది ఉప్పితే టెంక. చదగొట్టేసిందండి. దయచేసి నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. వదలరు ఇంకా
మీకు వీలైతే నెయ్యి వేసుకుని ట్రై చేయండి, లేకపోతే వేడి వేడి అన్నంలో ట్రై చేయండి. మీకు మరీ నచ్చకపోతే డైరెక్ట్ ఇలా 4 స్ట్రైట్గా ట్రై చేయండి. ఏమండి ఇలా పప్పు మామిడికాయ చూసారు కదా, నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త ఐటెంతో మీ ముందుకు వస్తాను. ఈలోపు ఈ టెంక సీకుతూ ఉంటాను. మీరు మాత్రం మర్చిపోకండి, టెంక మాత్రం పాడేయకండి దయచేసి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. టెంక టేస్ట్ దేనికి రాదండి. నేను ఏదో వంక పెట్టి అలా బయటికి వెళ్ళి వస్తాను. నెక్స్ట్ వారం కలుద్దాం. బాయ్ అండి.